Go ahead, ma'am. Good evening, everyone. Name Dr. Deepika, Clinical Head Fertility Specialist, Oasis Ongole branch. Welcome to our Facebook Live today. And today's topic is what to do when ovarian reserve is low. అండాశయంలో అండాలు తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి అన్నది ఈరోజు డిస్కస్ చేయబోతున్నానండి. సో ముందుగా దీనికి లో ఓవేరియన్ రిజర్వ్ గురించి డిస్కస్ చేసే ముందు ఓవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు అది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో ఇంపార్టెంట్, ముందుగా ఎందుకు దాన్ని అసెస్ చేసుకోవాలన్నది, ఎలా అసెస్ చేస్తారనేది ఒకసారి డిస్కస్ చేస్తాను. అండ్ సో ఓవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి? సో ఓవేరియన్ రిజర్వ్ అంటే ఒక ఓవరీ ఒక క్యాపబుల్, వెదర్ ఓవరీ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎగ్ which is able to fertilize with sperm and produce embryo and result in successful pregnancy. సో ఈ ఓవేరియన్ రిజర్వ్ అన్నది సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీకి రిజల్ట్ అవుతుందా? ఒక ఎగ్ ని ప్రొడ్యూస్ చేసి, ఒక ఓవరీ ఒక ఎగ్ ని ప్రొడ్యూస్ చేసి అది ఫర్టిలైజ్ అవ్వగలదా అండ్ విచ్ కెన్ రిజల్ట్ ఇన్ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అనేది డినోట్ చేస్తుంది. సో ఈ ఓవేరియన్ రిజర్వ్ ఎలా అసెస్ చేస్తాము? క్లినికల్ గా ఒకటి ఆంట్రల్ ఫాలికల్ కౌంట్, అంటే స్కాన్ ద్వారా అల్ట్రాసౌండ్, ట్రాన్స్వేజనల్ అల్ట్రాసౌండ్ ద్వారా ఓవరీస్ లో ఉన్న ఫాలికల్స్ ని కౌంట్ చేస్తాం. సో రైట్ సైడ్ ఓవరీలో ఎన్ని ఫాలికల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ ఓవరీలో ఎన్ని ఫాలికల్స్, ఆల్ టుగెదర్ టోటల్ కౌంట్ ఎంత, దట్ ఈస్ యాంట్రల్ ఫాలికల్ కౌంట్. యూజువల్లీ దీని అసెస్మెంట్ అన్నది డే 2 to day 5 of the cycle before the dominant follicle develops సో ఈ యాంట్రల్ ఫాలికల్ కౌంట్ బట్టి ఎగ్ యొక్క ఓవేరియన్ రిజర్వ్ అనేది అసెస్ చేయడం జరుగుతుంది. సో యూజువల్ గా ఇవి అసెస్ చేసినప్పుడు తక్కువ ఫాలికల్స్ ఉంటాయి, యూజువల్లీ <5 అట్లా ఉంది టోటల్ కౌంట్, అంటే టోటల్ యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేది <5 ఉన్నప్పుడు దాన్ని లో ఓవేరియన్ రిజర్వ్ అని అంటాం. సో అలాగే ఇంకా బ్లడ్ టెస్ట్ లో కూడా యాంటీ ముల్లేరియన్ హార్మోన్, ఈ యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అన్నది మనకి స్మాల్ యాంట్రల్ ఫాలికల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ యాంటీ ముల్లేరియన్ హార్మోన్ మనకి క్వాంటిటేటివ్ అసెస్మెంట్ అన్నది ఇస్తుంది, ఈ ఓవేరియన్ రిజర్వ్ ఎంత అన్నది. సో based upon the assessment using this anti-mullerian hormone and antral follicle count. Alage basal FSH ante FSH value which is done on day 2 to day 5 of the cycle. Manamu a value batti kuda assess cheyadam, ante FSH is about 10 unna leda 12 unna, that means the ovarian function is declining or manam treatments vellinappudu ovarian response koncham taggutundi ani denote chestam. సో కాజెస్ ఏంటి, ఈ ఓవేరియన్ రిజర్వ్ తగ్గడానికి కాజెస్ ఏంటి? వన్ ఈజ్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ ఈ ఓవేరియన్ రిజర్వ్ తగ్గుతుంది. సో మనకి యూజువల్ గా at the time of birth మనకి around every female or every baby girl is born with around 2 million of eggs ఉంటాయి. సో ఆ ఎగ్స్ అన్నవి అరౌండ్ ద స్టేజ్ ఆఫ్ మెనార్కీ, అంటే మెన్సెస్ సెటింగ్ చేసే ఏజ్ కి వచ్చే టైంకి అవి 3 lakhs ఎగ్స్ కింద తగ్గిపోవడం జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ దీస్ 3 lakh ఎగ్స్ లో ఓన్లీ 300 to 400 విల్ ఓవులేట్ డ్యూరింగ్ ద రిప్రొడక్టివ్ లైఫ్ స్పాన్, అంటే మనకి మెనోపాజ్ అయ్యే వరకు ఈ వాటిల్లో 300 to 400 మాత్రమే మనకి ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఎవ్రీ మెన్స్ట్రువల్ సైకిల్లో we know that menstrual cycle one egg will become dominant and develop into mature follicle and release the mature egg. So out of oka follicle ki మనకి థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ అన్నవి ఎట్రిటిక్ అయిపోతాయి, అంటే డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఎవ్రీ సైకిల్లో మనకి ఎగ్స్ అన్నవి తగ్గడం జరుగుతుంది. అలాగే విత్ ఏజ్ వెళ్ళే పాటికి
అరౌండ్ 30, అబౌవ్ 30-35 ఏజెస్ వెళ్ళే పాటికి ఈ ఓవేరియన్ రిజర్వ్ అన్నది గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. అంటే ఫాలికల్స్ అనేవి గ్రాడ్యువల్ గా తగ్గడం జరుగుతుంది. సో వన్ కాజ్ ఇస్ ద ఏజ్, అండ్ సెకండ్ ఈజ్ ఎండోమెట్రియోసిస్ లో మనకి ఫాలికల్స్ ఎడ్జసెంట్ టిష్యూలో ఉన్న ఫాలికల్స్ ని డిస్ట్రాయ్ చేయడం వల్ల రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. అండ్ అలాగే మనకి ప్రీవియస్ సర్జరీస్, ఓవరీ మీద ఏమైనా సర్జరీస్ అయినప్పుడు ఓవేరియన్ టిష్యూ తీయాల్సి వచ్చింది, లేదా ఒక సైడ్ ఆఫ్ ద ఓవరీ అన్నది టార్షన్ అవడం వల్ల సర్జరీ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు కూడా వీఆర్ లెఫ్ట్ విత్ వన్ ఓవరీ అండ్ ఫ్యూ ఫాలికల్స్, కాబట్టి రిజర్వ్ తగ్గుతుంది. అలాగే ప్రయర్ కీమోథెరపీ అంటే కానీ రేడియోథెరపీ తీసుకున్నారు, ఫర్ మదర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. సో అలాంటప్పుడు కూడా ఈ ఫాలికల్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతాయి, ఓవెరియన్ రిజర్వ్ అనేది తగ్గడం జరుగుతుంది. అలాగే స్మోకింగ్, వెదర్ ఇట్ ఈస్ యాక్టివ్ స్మోకింగ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ ఉన్నా కానీ, ప్యాసివ్ అంటే పక్కన స్మోక్ ఆ ఎయిర్ పీల్చినా కానీ మనకి ఫాలికల్స్ అన్నవి డిప్లీట్ అవడం జరుగుతుంది, అంటే తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే కొన్ని జెనెటిక్ ఎబ్నార్మాలిటీస్ అట్లా ఉన్నా, లేకపోతే FMR1 మ్యూటేషన్ అని ఫ్యామిలీస్ లో కొంతమంది ఫ్యామిలీస్ లో రన్ అవడం జరుగుతుంది. సో అట్లాంటివి ఉన్నప్పుడు పూర్ రిజర్వ్ అనేది తొందరగా తగ్గిపోవడం, ఓవేరియన్ ఫంక్షన్ తొందరగా తగ్గిపోవడం, అండ్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు, ఆ దానిలో ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. స్టడీస్ మనకి చెప్తుంది. అట్లానే ఒక్కొక్కసారి FSH రిసెప్టార్ మ్యూటేషన్స్ కానీ, లేదా యాంటీబాడీస్ యాడ్ చేయడం వల్ల కూడా మనకి ఫాలికల్స్ డెవలప్ అవ్వకపోవడం, అంటే ఫాలికల్స్ డామినెంట్ ఫాలికల్స్ డెవలప్ అవ్వకపోవడం, రిజర్వ్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అట్లానే ఈ ఇడియోపతిక్ అంటే ఒకసారి ఈ రీజన్స్ ఏమీ కనిపించకుండా మనం పూర్ ఓవేరియన్ రిజర్వ్ తగ్గడం అనేది గమనిస్తూ ఉంటాం. అలాగే ఓవేరియన్ రిజర్వ్ ఏజ్ తో పాటు ఫాలికల్స్ అన్నవి ఎట్లా డిప్లీట్ అవుతాయో, అరౌండ్ 30-35 years ఆఫ్ ఏజ్ నుంచి, ఆఫ్టర్ 35 years ఆఫ్ ఏజ్ నుంచి అబ్నార్మల్ oocytes అంటే oocyte క్వాలిటీ తగ్గడం, లేదా క్రోమోజోమల్ నెంబర్ అబ్నార్మల్ గా ఉండడం ఆ ఎగ్ లో అన్నది, అట్లాంటి ఎగ్స్ ప్రపోర్షనేట్ గా ఆఫ్టర్ 35 years ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ పూర్ ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉంది, దానిలో ఇంపార్టెంట్ గా చూడాల్సింది ఒకటి ఏజ్ తో డిక్లైన్ అయిందా, బట్ ఏజ్ తక్కువే ఉంది, దట్ ఈస్ లెస్ దాన్ 35 years ఉంది, బట్ రిజర్వ్ తక్కువగా ఉంది. సో అలాగే ప్రీవియస్ ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఆర్ IVFకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఓవేరియన్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఎన్ని oocytes వచ్చినాయి అన్న దాన్ని బట్టి కూడా దాన్ని వేరియస్ గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఓల్డర్ ఏజ్ గ్రూప్ లో మనం చూసుకుంటే గనక, ఇందాక చెప్పినట్టుగా అబ్నార్మల్ క్రోమోజోమల్ నెంబర్ ఉన్న దాన్ని ఎన్యూప్లాయిడ్ oocytes అంటారు, అట్లాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, యూజువల్ గా ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళలో చాలా సార్లు they'll have regular menses. సో వాళ్ళు ఎప్పుడు కూడా మాకేం ప్రాబ్లం లేదు, బట్ ఇట్లా రిజర్వ్ తక్కువ ఉందని అసెస్ చేసినప్పుడే తెలియడం జరుగుతుంది. కొన్నిసార్లు they'll have short menstrual cycles, అంటే లెస్ దాన్ 25 days కి మెన్సెస్ రావడం, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. సో ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, వీళ్ళల్లో ఏంటంటే ఫాలికల్ డెవలప్మెంట్ అన్నది ముందుగానే ఉంటుంది. సో ఓవులేషన్ కూడా చాలా ఫాలిక్యులర్ ఫేజ్ లో ముందుగానే జరగడం వల్ల వాళ్ళకి షార్ట్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి ఉంటాయి.
సో అయితే ఈ లో ఓవేరియన్ రిజర్వ్ లో మనం ఎందుకు అసెస్ చేసుకోవాలి ట్రీట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు, లేదా ఒక ఫీమేల్ పార్ట్నర్ని అసెస్ చేసినప్పుడు ఎందుకు చేయాలి? బికాజ్ ఏజ్ అండ్ ఎలా ఇంపార్టెంటో ఈ ఓవేరియన్ రిజర్వ్ బట్టి మనం, బికాజ్ ఓవేరియన్ రిజర్వ్ తగ్గినప్పుడు దెల్ హ్యావ్ లిమిటెడ్ రిప్రొడక్టివ్ లైఫ్ స్పాన్. అంటే కన్సీవ్ అవ్వటానికి దే హ్యావ్ షార్టర్ టైం అన్నది ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఎవ్రీ సైకిల్ దెల్ ఫాలికల్స్ అనేవి డిప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో వీ కెనాట్ సే దెల్ హ్యావ్ మచ్ టైమ్ అన్నది మనం చెప్పలేం. అందుకని దెల్ హ్యావ్ వెరీ షార్ట్ టైం, బికాజ్ ఫాలికల్స్ అనే క్రమంగా తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఒవేరియన్ ఫెయిల్ అవుతారో కూడా మనం చెప్పలేము. సో దెల్ హ్యావ్ వెరీ షార్ట్ టైం, వీ హ్యావ్ టు యూజ్ దట్ టైం. అండ్ ఆల్సో ఈ రిజర్వ్ తక్కువ ఉన్నప్పుడు యూజువల్ గా ట్రీట్మెంట్స్ కూడా అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ అడ్వాన్స్డ్ ఏఆర్టీ టెక్నిక్స్ లైక్ ఐవీఎఫ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అదర్ ట్రీట్మెంట్స్ లైక్ సింపుల్ ట్రీట్మెంట్స్ కి వెళ్ళినప్పుడు దాని ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో వీళ్ళల్లో ఇంపార్టెంట్ గా మనం ఈ ట్రీట్మెంట్ ఏంటి, ఈ పూర్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి? ఒకటి లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్. ఇందాక చెప్పుకున్నట్టుగా స్మోకింగ్ కానీ ఇవన్నీ ఉంటే చేయడం, మీద కెమికల్ ఎక్స్పోజర్, టాక్సిన్ ఎక్స్పోజర్ ఇవన్నీ ఉన్నప్పుడు దాని నుంచి దూరంగా ఉండడం. అట్లానే ఒబిసిటీ అట్లా ఉంటే బిఎంఐ అలా తగ్గించుకోవడం, అంటే లైక్ వెయిట్ రిడక్షన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అట్లానే ఈ పర్టికులర్ ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్నప్పుడు మనం యాడ్జువెంట్స్ అన్నవి, కొన్ని ట్రీట్మెంట్స్ అన్నవి ఐవీఎఫ్కి వెళ్ళే ముందు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యాడ్జువెంట్స్ లైక్ డిహైడ్రో ఎపియాండ్రోస్టినాన్ అని, అలాగే కోఎన్జైమ్ క్యూ అని, మెలటోనిన్ అని, ఇట్లా వేరియస్ యాడ్జువెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో యూజువల్ గా ఏంటంటే ఇవి మనం ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఓవేరియన్ రెస్పాన్స్ అంటే ఫాలికల్ డెవలప్మెంట్ కి మనకి ఇవి హెల్ప్ చేస్తాయి. అలానే అట్లా అని ద నెంబర్ we can't increase, but the recruitment in that cycle may slightly increase, but mainly it is the quality of the egg and the ovarian response increase చేయడానికి మనం ఈ adjuvants అనేవి వాడతాం. అలాగే ప్రీ ట్రీట్మెంట్స్ సైకిల్కి వెళ్ళే ముందు, అంటే నెక్స్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ ఐవీఎఫ్ ప్లాన్ చేస్తున్నామంటే దానికి ముందు సైకిల్లో ప్రీ ట్రీట్మెంట్స్ అన్నవి చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రీ ట్రీట్మెంట్స్ వల్ల ఫాలిక్ ఆల్రెడీ ద రిజర్వ్ ఈస్ లో, ఫాలికల్స్ తక్కువ కాబట్టి ద ఛాన్సెస్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ అనమాట. సో ఎన్ని ఊసైడ్స్ రాగలవు అన్నది. సో ఊసైడ్స్ ఎంబ్రియోస్ కూడా మనకి సో ఎంబ్రియోస్ తక్కువ వస్తున్నాయి. సో వీళ్ళలో డ్యూయల్ స్టిమ్యులేషన్ అనేది మనం చేసుకోగలమా అంటే, ఒకే సైకిల్లో 2 సార్లు స్టిమ్యులేషన్, ఒక పికప్ అయిన తర్వాత మళ్ళీ 5 to 6 days తర్వాత ఇంకొక సైకిల్ స్టార్ట్ చేసుకుని, వీలుందా అన్నది చూసుకుని స్టార్ట్ చేసుకుని మనం ఎంబ్రియోస్ ని క్రియేట్ చేసుకోగలం. అలాగే సో వీళ్ళకి లిమిటెడ్ రిప్రొడక్టివ్ లైఫ్ స్పాన్ ఉంటుంది కాబట్టి, సో వన్స్ ఒక సైకిల్లో మనకి ఎంబ్రియోస్ చాలా లిమిటెడ్ గా వచ్చినాయి, ఎదర్ 1 or 2 వచ్చి 1 or 0 వచ్చినాయి. సో నెక్స్ట్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ కి వెళ్ళి ఎంబ్రియోస్ తీసుకుని, సో ఎంబ్రియో పూలప్ చేసుకుని అప్పుడు ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అట్లానే సో ఈ ఫాలికల్స్ బాగా తగ్గిపోయినాయి, అలానే ఫాలికల్స్ ఏమీ కనిపించడం లేదు. సో మనకి ఈ ఇంట్రా ఓవేరియన్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇన్ఫ్యూషన్ అన్నది ఒకటి
చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటి అంటే పేషెంట్ యొక్క బ్లడ్ ని కలెక్ట్ చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తే మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అన్నది సెపరేట్ అవుతుంది. దాన్ని ఓవరీస్ లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు కొంచెం ఫాలికల్ రిజువినేషన్ జరగటం అంటే మళ్ళీ ఫామ్ అవ్వడం అన్నది కొన్ని కేసెస్ లో చూసారండి. సో స్టిల్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్, బట్ దెర్ ఆర్ ఫ్యూ కేస్ రిపోర్ట్స్ అన్నమాట. కొందరిలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని కొన్ని కేస్ రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇట్స్ ఎ లిటిల్ హోప్, వాళ్ళలో ఆల్రెడీ ఫాలికల్స్ తగ్గిపోయినాయి బాగా, అసలు ఏం కనిపించట్లేదు అన్నప్పుడు ఈ ఇంట్రా ఓవేరియన్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇన్ఫ్యూషన్ అన్నది మనం ట్రై చేయొచ్చు. సో సో ఈ పూర్ ఓవేరియన్ రెస్పాన్స్ యొక్క మేనేజ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై హూ ఆర్ ఎట్ రిస్క్. సో అలాంటి వాళ్ళు ఓవేరియన్ రిజర్వ్ ఎట్లా ఉందో చూసుకోవటం, ఇమ్మెచ్యూర్ ఊసైట్ వస్తే దాన్ని మెచ్యూర్ ఊసైట్ కింద మీడియా ఏమైనా చేంజ్ చేయటమా అన్నది చూసుకుని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకుంటాం వీళ్ళలో. సో ఎప్పుడు కూడా ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉంది which can give us positive results. So మనము తీసుకోగలం. సో ఫస్ట్ ఈజ్ ఓవేరియన్ రిజర్వ్. ఎప్పుడైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు రిజర్వ్ అసెస్మెంట్ చేసుకుని ఆ రిజర్వ్ అసెస్మెంట్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో రిజర్వ్ ఎప్పుడైతే తగ్గిందో వీ కెన్ హ్యావ్ మెనీ ఆప్షన్స్ నవేడేస్. సో ఆ ఆప్షన్స్ మనం కరెక్ట్ టైంలో యూటిలైజ్ చేసుకుంటే కనుక విల్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ అండి. Let us see any questions in the chat box. How do you stimulate the ovarian reserve? I think the question is how do you assess the ovarian reserve? I already discussed అండి. సో ovarian reserve అన్నది ఒకటి అల్ట్రాసౌండ్, ట్రాన్స్వెజనల్ అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా ఫాలికల్స్ ఎట్లా ఉన్నాయి అన్నది అసెస్ చేసుకోవటం, అలాగే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ ద్వారా ఎనీ డే ఆఫ్ ద సైకిల్ ఇది చేయడం జరుగుతుంది. యాంటీ ముల్లేరియన్ హార్మోన్ ఎంత ఉంది ఎట్లా ఉంది అన్నది చూసుకోవడం. యూజువల్లీ ఏఎంహెచ్ లెస్ దాన్ 1.2 అండ్ ఇట్ ఇండికేట్స్ లో వెరసిటీ. How can I increase my egg reserve naturally? So usually there are ఇందాక చెప్పినట్టుగా every female or baby girl is born with certain number of eggs. సో యూజువల్గా ఎగ్ నెంబర్ ఇంక్రీజ్ చేయడం అనేది అబ్సల్యూట్ గా చెప్పలేమండి, బట్ వాట్ వీ కెన్ డూ ఈజ్ వీ కెన్ ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ by taking naturally అంటే లైక్ విటమిన్ ఈ అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోవటం, దానివల్ల క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ ని మనం ఇంప్రూవ్ చేయగలం. What are the precautions should be taken in pregnancy? Recently got conceived before 3 months and there is heavy white discharge, and is it good to do intercourse and in future when intercourse can be performed and positioned because unable to control? So I think the question is regarding the white discharge. So whenever you have the white discharge, we should know what is the cause for it. So it is a physiological or is there any infection like ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఎనీ బ్యాక్టీరియల్ ట్రైకోమోనియల్ ఇన్ఫెక్షన్ ఉందా అన్నది రూల్ అవుట్ చేసుకోవాలండి. సో యూ నీడ్ టు విజిట్ ద డాక్టర్ అండ్ గెట్ ద టెస్ట్ ఎగ్జామినేషన్ డన్. సో అకార్డింగ్లీ దే విల్ బి గివింగ్ యూ ద మెడికేషన్. Yeah, how much cost IVF? So IVF అనేది
it depends on the reserve, how the medication is to be given. So it depends on the dose of the injections she needs something. What can cause low ovarian reserve is, so I already discussed ఈ ovarian reserve అన్నది తగ్గటం అన్నది ఒకటి అడ్వాన్స్డ్ ఏజ్ తో. సో ఏజ్ పెరిగే కొద్దీ ఫాలికల్స్ డిప్లీట్ అవటం, యూజువల్లీ అబౌట్ 35 years ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు ఆ ఫాలికల్స్ అనేవి డిప్లీట్ అవడం గ్రాడ్యువల్ గా జరుగుతుంది. సో వన్ ఈజ్ ద అడ్వాన్స్డ్ ఏజ్ అండ్ ద సెకండ్, రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ తో సంబంధం లేకుండా, అంటే ఏజ్ తక్కువగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి లైక్ ప్రీవియస్ ఓవేరియన్ సర్జరీస్ అవ్వడము, లేకపోతే కెమోథెరపీ అండ్ రేడియోథెరపీ అన్న తీసుకోవడం ఫర్ మాలిగ్నెన్సీస్, లేకపోతే ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ విచ్ కాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఓవేరియన్ టిష్యూ, or endometriosis, severe grade endometriosis, which can mean deplete the follicles. And these are few of the reasons. Can I still get pregnant with low ovarian reserve? Yes. So correct timing low until at least we have the follicles that are there in the in the ovary. So limited time span ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక yes, you can get pregnant. Previously, వైట్ డిశ్చార్జ్ గురించి అడిగారు. సో ఇట్స్ ఏజ్ ప్రెగ్నెన్సీ, ఎస్ అండి. సో ఈవెన్ దో ఇట్ ఇస్ ప్రెగ్నెన్సీ, మనం ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి చూసుకోవాలి. బికాస్ ఇన్ఫెక్షన్స్ కెన్ ఇంక్రీజ్ ద వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కెన్ ఇంక్రీజ్ ద టెండెన్సీ ఫర్ ప్రీటర్మ్ లేబర్. సో సో ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్నది ఒకసారి చూపించుకుని దాన్ని బట్టి తీసుకోవాలండి. ఈవెన్ దో ఇట్ ఈస్ ప్రెగ్నెన్సీ, బికాస్ ఇన్ ప్రెగ్నెన్సీ vaginal infections, any of the infections like trichomoniasis or candidial infections or any urinary tract infections, they can increase the tendency for preterm labor. Yeah, I think we dealt with all the questions in the chat box. So if you have any queries regarding the fertility or any fertility issues, please do contact us. Our center is located at Anjaya Road, Ongole, above Domino's, and or you can call to our helpline which is scrolling on the screen, and we'll meet you in the next Facebook live session. Thank you.